Hello, home foodies. Welcome back to our channel. Thanks for subscribing. ఇవాళ మనం చూసేద్దాం టేస్టీ అండ్ హెల్తీ ఆకుకూర ఎగ్ బుర్జీ. ఈ ఫ్రై కోసం నేను 2 కట్టల సిరుకురాకు తీసుకుని కడిగి తరిగి పక్కనుంచాను. ముందుగా ప్యాన్లో హాఫ్ కప్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు ఉల్లిపాయలు తరిగి వేస్తున్నాను. ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేసి ఆ తర్వాత పావు స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించిన ఉల్లిపాయలో కొద్దిగా కడిగి తరిగి పక్కనుంచిన ఆకుకూర వేసి వేయిస్తున్నాను. ఆకుకూర కొద్దిగా మెత్తబడింది. మరి కొంచెం సేపు ఉడికిస్తే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ ఫ్రై కోసం నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. నాకు పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఎగ్స్‌ని బాగా స్క్రాంబుల్ చేస్తే ఇదిగో ఇలా వస్తుంది. ఆ తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఒక స్పూన్ ఆవాలు ఉద్దిపప్పు వేసి వేయిస్తున్నా. అందులోనే అర స్పూన్ పసుపు, ఆ తర్వాత ఒక స్పూన్ కారం పొడి, అందులోనే అర స్పూన్ ధనియాల పొడి వేసి మాడిపోకుండా వేయిస్తున్నాను. ఎగ్స్‌కి కారం ఎక్కువ వేస్తేనే ఆ నీచు స్మెల్ రాకుండా టేస్ట్ బాగుంటుంది. వేయించిన మసాలాల్లో ఎగ్ బుర్జీ కొద్దిగా వేసి మిక్స్ చేస్తే కారం బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఫైనల్‌గా రుచికి సరిపడినంత ఉప్పు వేసి అలాగే కొద్దిగా గరం మసాలా వేసి కాసేపు వేయించి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎగ్ బుర్జీ రెడీ. ఈ స్టైల్లో ఆకుకూర ఎగ్ బుర్జీ మీరు చేస్తారా? కాంప్లిమెంట్స్ గ్యారంటీడ్ రెసిపీ ఇది. రైస్, చపాతీ, పుల్కా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. జనరల్గా చిన్నపిల్లలు ఆకుకూర అస్సలు తినరు. వాళ్ళకి ఇష్టమైన ఎగ్ ఆకుకూర బుర్జీ ఇలా చేసి పెడితే మళ్ళీ అడిగి మరీ తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.